పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చాం. మీ ఇంట్లో పెట్టుకుంటే మాకేం ఉపయోగం పీపీటీ ప్రజెంటేషన్? మీరు అసెంబ్లీలో కదా చర్చించాల్సింది. అప్పుడు కదా నిర్ధారణ అయ్యేది కూడా నిజాలు ఏంటనేది. మొత్తం ప్రజా పైసల్ని విచ్చలవిడిగా వృధా చేయడానికి సిద్ధమైన ఈ అసెంబ్లీ సెషన్స్ వల్ల వాళ్ళకి ఏం ఉపకారమో ఏం నష్టం జరిగిందో పక్కన పెడితే ప్రజలకి మాత్రం పైసలు వృధా. ఈ ప్రతిపక్ష పార్టీ అనేది ఇట్లా చేయడం వల్ల కూడా చాలా నష్టం, చాలా సమస్యలు బయటికి రాకుండా పోయినాయి. చాలా అంశాలు ఉన్నాయి. మాట్లాడతారేమో అని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ బీసీ బిల్లు మీద ఇక టోటల్గా కంప్లీట్ చర్చే లేదు అసలు, జీరో. ఇప్పుడు మేల్కొనకపోతే మరో ఢిల్లీలో హైదరాబాద్ అట. ఇప్పటికే కాలుష్యం పెరిగిపోతుందట. నగరం నుంచి పరిశ్రమల్ని తరలించకపోతే చరిత్రాత్మక తప్పిదం అవుతుంది. ప్రతి ఇల్లు ఓ ఆసుపత్రిలో మారిపోతుంది. భవిష్యత్ తరాల ఆరోగ్యం కోసం హిల్ట్ అట. అత్యంత పారదర్శకంగా ఈ విధానం. శాసనసభలో హిల్ట్ పాలసీని ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు. హిల్ట్ పాలసీతో 10,776 కోట్ల ఆదాయం అట. హైదరాబాద్ను రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే ఈ విధానం అట. బట్టి విక్రమార్క చెప్తా ఉన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను సభలో ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం అట. ఈవీల కొనుగోలులో ప్రభుత్వ ఉద్యోగులకు 20% రాయితీ అట. ఎమ్మెల్యేలు విధిగా ఈవీలే వాడాలట. శాసనసభలో మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక మరి ఈ హిల్ట్ పాలసీ మీద ఎన్ని ఆధారాలు బయటపెట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి ఎంత రాద్ధాంతం చేశారే. ఈ హిల్ట్ పాలసీలో 5 లక్షల కోట్లు స్కామ్ కాబోతా ఉంది. ఇక్కడంతా కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ అని ఇంత పెద్ద చర్చ జరిగింది కదా. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇదే కదా మాట్లాడింది కూడా. మరి ఏమైంది ఇప్పుడు? హిల్ట్ పాలసీ జీవో జారీ చేసిరు వాళ్ళు అసెంబ్లీ ముఖంగా. మరి దీని మీద మాట్లాడేటోడేడి? అసలు ఏం జరుగుతుంది? మీరు 5 లక్షల కోట్లు స్కామ్ అని ఎట్లా చెప్పారు? మరి స్కామ్ అన్నప్పుడు మీరు ప్రజల మేలు కోరుకునే వాళ్ళైతే మరి ఆ హిల్ట్ పాలసీ మీద చర్చ పెట్టాల్సింది కదా, అసెంబ్లీలోకి రావాల్సింది కదా. డిపిఆర్లను పరిశీలించబోమంట.